ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్. వెంటనే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి విషయం కాకినాడ డెత్ మిస్టరీలో ఏం జరిగింది అండ్ వైఫ్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏదో జరిగింది, ఏదో చేసింది కాబట్టి అలా జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అండ్ పిల్లల విషయంలో జరిగింది ఏంటి, హస్బెండ్ ఏం చేశారు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హండ్రెడ్ నాగరాజ్ గారు. సరే, కాకినాడ డెత్ మిస్టరీకి సంబంధించినటువంటి విషయం నేను వీడియో చేయడం జరిగింది. ఏం జరిగిందని అందులో ఫోమోనే ప్రధాన కారణంగా మాట్లాడుకోవడం జరిగింది. మనం ఓవరాల్గా చూసుకుంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత బయటకు వచ్చినటువంటి విషయాలు ఏంటి అంటే ఇదంతా భార్య వల్లనే జరిగిందా, ఏం జరిగింది? సిఆర్పిసి 174 సెక్షన్ ప్రకారం అయితే పోస్ట్ మార్టం చేసే విధానం ఒకటి ఉంటుంది నాగరాజ్ గారు. ఇందులో శరీరం పైన గాయాలు కానీ, కాలిన గుర్తులు కానీ, లేకపోతే ఉరి చేసే సందర్భాల్లో కానీ, కాళ్ళు చేతులు కట్టి అక్కడ ఒక హత్యకు ప్రేరేపించే విధంగా ఏమైనా ఉంటే పోస్ట్ మార్టం అన్నీ కూడా బయటపడతాయి. ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ చంద్రకిషోర్ గారి విషయం కానీ, అంటే కాకినాడలో జరిగినటువంటి ఈ డెత్ మిస్టరీ గురించి మనం ఒక వీడియో చేస్తాం. దాని కొనసాగింపుగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి ఉంది అన్న విషయం మీద మనం కాస్త చర్చించుకోగలిగితే, అసలు పోస్ట్ మార్టం ఎలా చేస్తారు? యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే, పోస్ట్ మార్టం కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్ గారు చేస్తారు. ఆయనకి సహాయకులకు ఒక ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఫిజికల్గా ఎటువంటిది ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇమ్మీడియట్గా భయపడుతుంది, అంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఉరివేసే సందర్భాల్లో కానీ ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆత్మహత్య చేసుకునేదా లేకపోతే డెత్, ఇది కూడా పోస్ట్ మార్టంలో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది. ఎలా కనిపిస్తుంది అంటే, బాడీలో ముందుగా ఈ సూసైడ్ చేసుకున్నటువంటి థాట్స్ వచ్చేటప్పుడు మన డోపమైన్లో ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది, ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే మన సెరిటోనిన్ అనే హార్మోన్ కానీ, లేకపోతే డోపమైన్, ఈ హార్మోన్స్ దగ్గర వీటి మీద ఈ డోపమైన్ దగ్గర ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సూసైడ్ చేసుకునే ముందు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ని బట్టి ఇది సూసైడా లేకపోతే మర్డరా అన్న విషయం కూడా మనకి పోస్ట్ మార్టం తెలిసే అవకాశం ఉంటుంది. బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. అంటే మనం సూసైడ్ చేసుకోవాలని థాట్స్ వచ్చేటప్పుడు తెలియని విధంగా, ఎప్పుడైతే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉన్నాం అనుకోండి, ఒక రకంటే తెలియకుండా ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. డోపమైన్ చాలా హ్యాపీగా ఉంటుంది మన బాడీలో. అదే మన కోపం వస్తుంది అనుకోండి, తెలియకుండానే మన బాడీలో ఇంకొక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే మన మూడ్స్ని బట్టి కూడా, హార్మోన్స్ రిలీజ్ని బట్టి మన మూడ్స్ చేంజ్ అవుతుంటుంది. అంటే సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ మూడ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇలాంటిది ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు బాడీలో ఆ రకమైన హార్మోన్ రిలీజ్ అయితే సూసైడ్ చేసేసుకోవాలి, నన్ను నేను చనిపోవాలి, లేకపోతే ఎదుటివారినైనా చంపేసి నేను చనిపోవాలి అన్నటువంటి ఒక థాట్ అన్నది మనకి పోస్ట్ మార్టం కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా కనుక్కుంటారు. ఆ టెస్ట్లో హార్మోన్స్, ఆ సీరం తీసి ఆ సీరం రకరకాల కెమికల్స్లో పెట్టి ఎస్ఆర్ నాందు కూడా రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దీనిలో, ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకోగలిగితే, తన ఇద్దరు పిల్లల్ని కూడా కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో బలవంతంగా నిండా ఉన్నటువంటి వాటర్లో పూర్తిగా ముంచివేసి వాళ్ళని ప్రాణాలు తీసాడు. అంటే ఏంటి, అక్కడ ఊపిరితిత్తుల్లో లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఎప్పుడైతే తల ముంచేస్తారో లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఆ లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయిన సందర్భంలో ఒక ఫోమ్ ఫామ్ అవుద్ది. వాటర్ అక్కడ ఎట్లయితే మనకు బుడగలుగా వస్తుందో, ఒక రకమైనటువంటి సబ్బునొరగలు ఎలా వస్తుందో, అటువంటిది ఊపిరితిత్తులో మనకు అక్కడ కూడా బబుల్స్ అంటే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో బలవంతంగా నీరు ముంచే ప్రయత్నాలు, దీన్నే వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా రాస్తారు. ఇవన్నీ కూడా టెక్నికల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియోలో చాలా విషయాలు చెప్పుకోలేం. కానీ మీరు ఎటువంటిదైనా సరే సూసైడ్ చేసుకున్నా, మర్డర్ చేసినా, ఈ వీడియో ఇట్స్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ వీడియో. అంటే ఎడ్యుకేషనల్ వీడియో అంటే ఎవరైనా హత్య చేసేసి మేము తప్పించేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏమైనా థాట్స్ ఉంటే 100కి 110% బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత పవర్ఫుల్గా చేస్తారు. హెడ్ టు బాటం, ప్రతి తల వెంట్రుక నుంచి లాస్ట్ కాలి గోరు వరకు కూడా, బొటన వేలు కాలి గోరు వరకు కూడా ప్రతి పార్ట్, ప్రతి నరాన్ని కూడా చెక్ చేస్తారు. ముందు బయట బాడీని చెక్ చేస్తారు. బయట బాడీలో ఉన్నటువంటి ఏమైనా కాలిన గుర్తులు కానీ, కొట్టిన గుర్తులు కానీ, ఉబ్బిన గుర్తులు కానీ, అదే ఉరి వేసుకున్న సందర్భాల్లో ఉరి వేసుకునేటప్పుడు ఆ మెడ ఎట్లా ఉంటుంది, కింద ఆ బొటన వేల కాలు ఏ రేంజ్లో పడి ఉంటాయి, అవన్నీ కూడా అదొక అంటే మెడికల్ దీంట్లో వాళ్ళకి అంతా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాయి వాళ్ళకి అన్నీ కూడా. దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు అది అంటే ఎంత పరిణామంలో కాలు కింద బెండ్ అవుతాయి ఉరి వేసేటప్పుడు, అవన్నీ కూడా ఒక సెంటీమీటర్స్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తుంది. హత్య చేసేటప్పుడు ఎలా వస్తాయి కూడా దాంట్లో తెలిసిపోతుంది నాగరాజ్ గారు. పోస్ట్ మార్టం ఇస్ వెరీ పవర్ఫుల్. అయితే ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకోగలిగితే, మనం ముందు నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా ఇందులో మనం సస్పెక్ట్ చేసేది ఏంటి, ఇది ఫోమో అన్నటువంటి ఒక సైకలాజికల్ డిజార్డర్.
ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒక సైకలాజికల్ డిజార్డర్, అది ఇందులో కనిపించే ప్రయత్నం ఉండదు. కానీ ఈరోజు నుంచి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం, 100కి 99.99% ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో, ఎవరైతే ఇన్స్టాల్ వాడుతున్నారో, ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్స్ ఇవన్నీ వాడుతున్నారో 99.99% అందరూ కూడా తెలియకుండానే ఒక రకమైన ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నటువంటి ఒక డిజార్డర్తో బాధపడుతున్న వ్యక్తులే. ఇది పతాక స్థాయికి వెళ్తే ఏమవుతుంది, తారాస్థాయికి వెళ్తే ఏమవుతుందంటే ఇదే చంద్రశేఖర్ లాగా ఉంటారు. ఈ విషయాన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి, ఆయన యొక్క సైకలాజికల్ డిజార్డర్ అన్న కోణంలో చూసుకోవాలి. రెండవది, సమాజంలో తన పిల్లలకి అనుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ రకమైన ఈ ఫోమ్ అన్నటువంటి మైండ్ సెట్ వల్ల, ఈ డిజార్డర్ వల్ల ఈ మైండ్ సెట్ ఏమైపోయిందంటే పిల్లలకి నేను ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను. యూకేజీ కుర్రాడికి 1,50,000 రూపాయలు చెల్లించుకోవడం అన్నది చాలా కష్టం. ఇప్పుడు ఇలా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నటువంటి ఇది చూడడానికి చాలా చిన్న కారణం ఏంటొచ్చు, కానీ ఆయన విషయం చాలా పెద్ద కారణం ఏంది. తన భార్యతో సత్సంబంధాలు ఉన్నాయి, తన రిలేషన్స్తో సత్సంబంధాలు ఉన్నాయి, తన ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీడియాలో మాట్లాడారు. వాళ్ళ మాట్లాడి చూస్తే ఎక్కడ కూడా చాలా మంచి వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉన్న వ్యక్తి, గడిచిన కొద్ది రోజులుగా మాత్రం ఈయన దూరంగా ఉంటున్నాడు అని వాళ్ళు చెప్పడం బట్టి జరిగింది. అంటే ఈయనకి భార్యకి మధ్య ఎక్కడ సంబంధాలు కానీ గొడవలు కానీ ఉన్నట్టుగా మనకి ఎక్కడ తెలియట్లేదు. పిల్లలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. కానీ కేవలం సమాజంలో నేను నా పిల్లలకి సరైన విద్యా విధానం అందివ్వలేకపోతున్నాను, నా పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేనేమో, ఇంత కాంపిటీషన్ సిచ్యువేషన్లో నా పిల్లలు అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళలేకపోతారేమో అన్నటువంటి ఒక ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్, దీనివల్ల ఆయన ఈ రకంగా చేశాడని చెప్పి కొంతవరకు మాట్లాడుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా అదే ఉండొచ్చు. అంటే నేను సబ్జెక్ట్ దాటి కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో మన పిల్లలకి అందులో సీట్ రావడం అంటే గొప్పగా భావిస్తాం. లక్షల్లో పోటీ పడతాం, ఉన్న సీట్లు 100లో ఉంటే లక్షల కాంపిటీషన్స్ ఉంటాయి. ఐఐటీలో కానీ జేఈలో కానీ ఒక సీట్ రావాలంటే అది గవర్నమెంట్ విద్యా సంస్థలో ఐఐటి సీటు కోసం కష్టపడతాం. ఇది యాజ్ ఏ పేరెంట్గా మీరు కానీ నేను కానీ అందరం కూడా ఫేస్ చేస్తున్నటువంటి సాధారణ సమస్య. అయితే కేవలం ఎల్కేజీ విషయానికి వస్తే ఎల్కేజీ యూకేజీలో మాత్రం గవర్నమెంట్లో మాత్రం కాలేజీలు అవసరం లేదు, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం మనకు అవసరం లేదు. ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కావాలి, ప్రైవేట్ స్కూల్స్ కావాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో అంటే కింద మన ఇంట్లో పనిచేసిన వాచ్మెన్ పిల్లడు అదే స్కూల్లో పనిచేస్తే, అదే స్కూల్లో చదివితే నా పిల్లడు కూడా అదే స్కూల్లో చదవడం నామోషిగా ఫీల్ అవుతున్నాడు వాడు. అంటే ఇంటి వాచ్మెన్ పిల్లడికి నాకు ఒక స్థాయి కాదు, ఈ భేదాభిప్రాయాలు, ఈ తారతమ్యం, నా పిల్లడు మాత్రం పెద్ద స్కూల్కి వెళ్ళాలి, ఈ వాడు చూస్తే లక్షల ఫీజు. కానీ ఐఐటి కాలేజీలో మాత్రం గవర్నమెంట్ సీట్లు కావాలంటే ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఇట్లాంటి వ్యవస్థ అందిస్తుంటే గవర్నమెంట్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అందేలేదు నాగరాజ్ గారు. ఎల్కేజీ యూకేజీలో అంటే గవర్నమెంట్ స్కూల్స్ ట్రై చేయలేదా? అదంతా మాట్లాడుకుంటే ఒక సబ్జెక్టు. అటువంటి ఒక ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఈరోజు ఈ చంద్రకిషోర్ ఇబ్బందులకు గురయ్యి తన ఫ్యామిలీ తన నాశనం చేసుకొని తన ఇద్దరు అన్నింపుణ్యం ఎరిగిన చిన్నపిల్లలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళని బలవంతంగా వాళ్ళని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించి వాళ్ళని చంపి తను సూసైడ్ చేసుకునే స్థితికి రావడం. ఇది ఎన్నో రకాల పారామీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ఒక్కొక్క యాంగిల్ టచ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ చంద్రకిషోర్ యొక్క విషయానికి వస్తే నాగరాజ్ గారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఒక తండ్రి, ఇందులో పెద్దగా కాంట్రవర్షియల్ అయినటువంటి డెత్ మిస్టరీ అయితే కాదు. తన ఇద్దరు పిల్లల్ని ఒక ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్, అక్కడ ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్ మెన్షన్ చేయలేదు, తన ఇద్దరు పిల్లల్ని తనే చంపేసి తను సూసైడ్ చేసుకుని, ఇది ఒక సాధారణ స్థితి అన్నట్టుగా మాత్రమే పోస్ట్ మార్టం మెన్షన్ చేసే తప్పించి ఇంతకన్నా పెద్దగా లేదు. కానీ అతని యొక్క సూసైడ్ నోట్ ఏదైతే ఉందో, సూసైడ్ నోట్లో ఉన్న ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ కూడా ఈ ఆధునిక సమాజాన్ని లింక్ పెట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది నాగరాజ్ గారు. అందులో కనిపిస్తుంది మనకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అదే ఫోమ్ అన్నటువంటి ఒక డిజార్డర్తో ఆయన బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది నాగరాజ్ గారు. అండ్ మీరు ఇందాక చెప్పేటప్పుడు పిల్లలు ఈ విధంగా చనిపోయారు అనుకున్నప్పుడు గుండె తరుక్కుపోయింది. అసలు చాలా దారుణం, బాధాకరం. ఆలోచించుకుంటుంటేనే కూడా పగోడికి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకూడదని చెప్పేసి చెప్పాలి. బయటికి అందంగా కనిపిస్తారు నాగరాజ్ గారు, ఉద్యోగాలు చేస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, హ్యాపీ ఫ్యామిలీ అని మనకు బయటికి కనిపిస్తారు. కానీ తెలియని ఒక మానసిక దౌర్బల్యం, తెలియని ఒక మానసిక వైకల్యం, తెలియని ఒక డిజార్డర్ కాంప్లెక్స్తో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.